Friends, the great technology, cloud technology, 31 services completed out of 200, more than 200 services existed in AWS. Out of 200, 31 important services completed, 32 services, number 32, that is AWS Cloud Formation. Keyword ఏంటంటే ఇంజెక్ట్ దట్ ఎన్విరాన్మెంట్. క్లౌడ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడమే, ఇంజెక్ట్ చేయడమే, ఫామ్ చేయటమే, దాన్నే చూద్దాం. దాన్ని సర్వీస్ ఫర్ ఆటోమేటింగ్ ది సెటప్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ AWS రిసోర్సెస్ యూజింగ్ కోడ్ టెంప్లెట్స్. సర్వీస్ ఫర్ ఆటోమేటింగ్, ఇట్ ఈజ్ ఏ సర్వీస్ దేనికోసం? ఫర్ ఆటోమేటింగ్ ది సెటప్, ఆటోమేటిక్గా సెటప్ అయిపోతుంది, అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ AWS రిసోర్సెస్. ఇక్కడ AWSలో అంతా ఎవ్రీథింగ్ ఆటోమేటిక్ అండి. నో మాన్యువల్ ఇంటర్వెన్షన్, నో మాన్యువల్ ఇంటరాక్షన్. వెరీ స్పీడ్, హై అవైలబిలిటీ, హై స్కేలబిలిటీ, రిలయబిలిటీ, హై సెక్యూరిటీ, ఇంటిగ్రేషన్ విత్ అదర్ AWS రిసోర్సెస్. ఆల్ దీస్ ఆర్ కామన్ పాయింట్స్ ఫర్ ఆల్ రిసోర్సెస్. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు? ఆటోమేటింగ్ ది సెటప్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ AWS రిసోర్సెస్ యూజింగ్ కోడ్ టెంప్లెట్. ఆ క్లౌడ్ టెక్నాలజీ, క్లౌడ్ని ఇంజెక్ట్ చేయాలి, క్లౌడ్ని ఫామ్ చేయాలి, అంతే. దాని మీనింగ్ అదే. హౌ? క్రియేట్ క్లౌడ్ ఫార్మేషన్ స్టాక్స్ టు డిఫైన్ అండ్ డిప్లాయ్ రిసోర్సెస్ లైక్ EC2 ఇన్స్టాన్సెస్, S3 బకెట్స్ అండ్ మోర్ త్రూ టెంప్లెట్స్. అండి. క్రియేట్ క్లౌడ్ ఫార్మేషన్ స్టాక్స్ టు డిఫైన్ అండ్ డిప్లాయ్ రిసోర్సెస్. ఏ రిసోర్సెస్ కావాలి? EC2 ఇన్స్టాన్స్, S3 బకెట్స్ అండ్ మోర్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అంటే క్లౌడ్ టెక్నాలజీలో బెస్ట్ ఇన్స్టాన్స్ EC2, బెస్ట్ నెట్వర్కింగ్ VPC, బెస్ట్ స్టోరేజ్ S3, బెస్ట్ డేటాబేస్ RDS, బెస్ట్ సెక్యూరిటీ IAM, KMS, ఇవన్నీ. సో వీటన్నిటినీ కూడా మనం డిప్లాయ్ చేసుకోవడమే. క్రియేట్ క్లౌడ్ ఫార్మేషన్ స్టాక్స్ టు డిఫైన్ అండ్ డిప్లాయ్ రిసోర్సెస్ EC2, S3, RDS, VPC, IAM, ఇవన్నిటిని మనం డిప్లాయ్ చేసుకోవడమే. ఏ విధంగా? త్రూ టెంప్లెట్స్ అంతే. యా, ఇంకా ఎక్కువ చెప్తే యూ మే ఫీల్ బోర్. హౌ మచ్? నో అడిషనల్ ఛార్జ్ ఫర్ క్లౌడ్ ఫార్మేషన్ ఇట్ సెల్ఫ్. ఎక్స్ట్రా ఛార్జెస్ ఉండదు. నో ఛార్జెస్, ఫ్రీ. రెడ్యూసింగ్ మాన్యువల్ కాన్ఫిగరేషన్ ఎర్రర్స్. అసలు మాన్యువల్ ఉంటేనే కదా ఎర్రర్స్, అంత ఆటోమేషనే కాబట్టి నో ఎర్రర్స్. బై డిఫైనింగ్ రిసోర్సెస్ ఇన్ JSON YAML టెంప్లెట్స్. ఈ JSON YAML డాక్యుమెంట్స్ అంటారండి. వీటిలో స్టెప్స్ ఉంటాయి, డెఫినేషన్స్ ఉంటాయి, వీటి ప్రకారం మనం ఫాలో అయిపోతాం. బై డిఫైనింగ్ రిసోర్సెస్ ఇన్ JSON YAML టెంప్లెట్స్ యూ కెన్ ఆటోమేట్ ది క్రియేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ AWS ఎన్విరాన్మెంట్స్. పైన ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆటోమేట్ ద క్రియేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ AWS ఎన్విరాన్మెంట్. క్లౌడ్ ఫార్మేషన్ సపోర్ట్స్ ద మేనేజ్మెంట్ ఆఫ్ కాంప్లెక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సపోర్ట్ చేస్తుంది. ఎస్, అన్ని అడ్వాంటేజెసేనండి. అందుకే AWS క్లౌడ్ టెక్నాలజీలో AWS ఫేమస్ అయింది. ఎడిషనల్లీ ఇట్ ఇంటిగ్రేట్స్ విత్ CDK అండ్ SAM. SAMతో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఎడిషనల్లీ ఇట్ ఇంటిగ్రేట్స్ విత్ టూల్స్ లైక్ AWS క్లౌడ్ డెవలప్మెంట్ కిట్. CDK అంటే క్లౌడ్ డెవలప్మెంట్ కిట్, అండ్ SAM అంటే సర్వర్లెస్ అప్లికేషన్ మోడల్ టు ఫెసిలిటేట్ ది డిప్లాయ్మెంట్ ఆఫ్ క్లౌడ్ అప్లికేషన్. Charges apply for AWS resources created through cloud formation. యా, మనం నెంబర్ ఆఫ్ AWS రిసోర్సెస్ చేసామనుకో, కొన్ని ఫ్రీగా ఉంటాయి, కొన్ని ఫ్రీగా ఉండవు. సో ఫ్రీగా కాని వాటికి మనం బిల్ పే చేయాలి, ఫ్రీగా అయిన వాటికి మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. 420 AWS సిస్టమ్స్ మేనేజర్. ఆల్రెడీ సిస్టమ్స్ మేనేజర్ గురించి చెప్పుకున్నామండి. అంటే మేనేజ్ AWS రిసోర్సెస్, ఆటోమేట్ ఆపరేషనల్ టాస్క్. ఆటోమేటిక్గా అన్నీ ఎండ్ టు ఎండ్ అన్నీ అదే చూసుకుంటుందండి. AWS సిస్టమ్స్ మేనేజర్ అంటే ఇట్ ఈజ్ లైక్లీ వన్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్. AWS సిస్టమ్స్ మేనేజర్ ఈజ్ లైక్లీ సాఫ్ట్వేర్ ప్యాకేజ్.
ఆటోమేటిక్గా అదే మేనేజ్ చేసేసుకుంటుంది. నో మాన్యువల్ ఇంటరాక్షన్, మాన్యువల్ ఇంటర్వెన్షన్ నాట్ రిక్వైర్డ్, మాన్యువల్ ఇంటర్వెన్షన్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. ఆటోమేటిక్గా అన్నీ అదే చేసుకుంటుంది ఎండ్ టు ఎండ్. అంటే ఎగ్జాంపుల్ రన్ కమాండ్, ప్యాచ్ మేనేజర్, పారామీటర్ స్టోర్, స్ట్రీమ్ లైన్ మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్ మేనేజ్మెంట్, అన్ని ఆపరేషన్స్ అన్నీ A to Z అదే చూసుకుంటుంది. దాన్నే చూద్దాం. వాట్ మేనేజ్ AWS రిసోర్సెస్ అండ్ ఆటోమేట్ ఆపరేషనల్ టాస్క్స్, అదే చెప్పుకున్నాం. హౌ యూజ్ ఫీచర్స్ లైక్ రన్ కమాండ్, ప్యాచ్ మేనేజర్, పారామీటర్ స్టోర్, స్ట్రీమ్ లైన్ మేనేజ్మెంట్, ఆల్ మేనేజ్మెంట్స్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్, కాంప్లైన్స్ మేనేజ్మెంట్, ఆడిట్ మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్ ఇట్ విల్ టేక్ కేర్. హౌ మచ్ ఫ్రీ ఫర్ మెనీ కోర్ ఫీచర్స్, ఫ్రీ ఫర్ మెనీ కోర్ ఫీచర్స్, ఛార్జెస్ అప్లై ఫర్ అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్స్ అండ్ ఆటోమేషన్ స్టెప్స్. అంటే కొన్ని ఫీచర్స్ ఫ్రీగా ఉంటాయి, ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లో కావాలి అనుకుంటే వాటికి మనం పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ AWS డిజాస్టర్ రికవరీ. 5:45 అయింది. ఓకే, AWS డిజాస్టర్ రికవరీ. డిజాస్టర్ రికవరీ అంటే కీవర్డ్ ఏంటంటే ఎర్త్ క్వేక్స్ వచ్చిన, ఫ్లడ్స్ వచ్చిన, ఎక్స్టర్నల్ థ్రెట్స్ వచ్చిన, ఏ అటాక్స్ జరిగినా, ఏం జరిగినా కానీ డేటా లాస్ కాకుండా ఫాస్ట్గా రీట్రై చేయగలగాలి. డేటాని ప్రొటెక్ట్ చేసుకుంటా ఇన్ కేసు డేటా లాస్ అయినా కానీ ఫాస్ట్గా రీకవర్ చేసుకోగలగాలి. అది బ్యాకప్స్ అన్నీ ఉంటాయి, వాటి నుంచి తెచ్చుకుంటుంది అనమాట. అంటే హార్డ్వేర్ ఫెయిల్యూర్ అయినా, న్యాచురల్ డిజాస్టర్స్ అయినా, సైబర్ అటాక్స్ అయినా. న్యాచురల్ డిజాస్టర్స్ అంటే ఒక సునామీ, ఒక ఎర్త్ క్వేక్, ఒక వాల్కానిక్ ఎరప్షన్, షార్ట్ సర్క్యూట్, ఏది జరిగినా కానీ, న్యాచురల్ డిజాస్టర్స్ ఏది జరిగినా కానీ మనం డేటాని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేసు లాస్ అయినా కానీ ఫాస్ట్గా రిట్రైవ్ చేయగలగాలి. దానికి స్ట్రాటజీస్ ఉన్నాయి. అంటే బ్యాకప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి నుంచి తెచ్చుకుంటాం. అంటే ఒకే సేమ్ డేటా ఎగ్జిస్టెడ్ అట్ డిఫరెంట్ లొకేషన్స్. ఒక దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్స్, బ్యాంక్స్ ఎలా మెయింటైన్ చేస్తుంటే ఒక సర్వర్ ముంబైలో ఉంటుంది, ఇంకో సర్వర్ బ్యాకప్ అనేది బెంగళూరులో ఉంటుంది. ఒకటి ముంబై, ఒకటి బెంగళూరులో. ముంబై ఫెయిల్ అయితే బెంగళూరు నుంచి డేటా తెచ్చుకోవచ్చు. అలా జస్ట్ ఎగ్జాంపుల్. డిజాస్టర్ రికవరీ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ప్రాసెస్ అండ్ టెక్నాలజీ. సెట్ ఆఫ్ ప్రాసెస్ అండ్ టెక్నాలజీ యూజ్డ్ టు ప్రొటెక్ట్ అండ్ రిస్టోర్ క్రిటికల్ సిస్టమ్స్ అండ్ డేటా ఇన్ కేస్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ డిజరప్షన్స్. అన్ఎక్స్పెక్టెడ్ డిజరప్షన్స్ ఏమైనా అయితే కనుక డేటా లాస్ అయితే తెచ్చుకోగలగాలి. వీలైనంత వరకు డేటాను ప్రొటెక్ట్ చేసుకోగలగాలి. లేదా ఇన్ కేసు లాస్ అయితే దాన్ని అర్జెంటుగా రీస్టోర్ చేసుకోవాలి. క్రిటికల్ సిచ్యువేషన్స్ ఎప్పుడు మనకు చెప్పిరావు కదా, క్రిటికల్ సిచ్యువేషన్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు. సో మనం డేటాని సేఫ్గా కాపాడి రిట్రైవ్ చేసుకోగలగాలి. ఇట్ ఎన్జూస్ మినిమం డౌన్ టైమ్ అండ్ డేటా లాస్ బై ఇంప్లిమెంటింగ్ బ్యాకప్ స్ట్రాటజీస్ అండ్ రిడెండెన్సీ. అంటే మినిమల్ డౌన్ టైం అంటే వెరీ ఫాస్ట్గా డేటా రిట్రైవ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ డేటా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక అకౌంట్లో 1 crore ఉంది, ఇంకో అకౌంట్లో 5 crore ఉంది. డేటా లాస్ అయితే కానీ అది 5 crore కాదు 10 crore ఉందంటే మనం నమ్మాల్సి వస్తుంది. సో అలా కాదు. సో ఒక దగ్గర డేటా లాస్ అయితే ఇంకో దగ్గర అట్టగొట్టగా తెచ్చుకోవాలి. దానికి స్ట్రాటజీస్ ఉన్నాయి. ఏంటి, సేమ్ డేటా ఎగ్జిస్టెడ్ అండ్ డిఫరెంట్ లొకేషన్స్, దాన్నే రిడెండెన్సీ అంటారు, రిప్లికేషన్స్ అంటారు. బ్యాకప్స్ ఆటోమేటిక్ బ్యాకప్ ఫీచర్స్ ఉన్నాయి. AWSలో ఆటోమేటిక్ బ్యాకప్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ బ్యాకప్స్ నుంచి కానీ డేటా వేరే డిఫరెంట్ లొకేషన్స్లో స్టోర్ అయ్యి ఉంటుంది, అక్కడి నుంచి కానీ మనం తెచ్చుకోగలగాలి. వెరీ ఫాస్ట్గా మినిమం డౌన్ టైం అన్నాడు, వెరీ ఫాస్ట్గా తెచ్చుకోగలగాలి. DR ఇన్వాల్వ్స్ క్రియేటింగ్ రికవరీ ప్లాన్ విచ్ ఇన్క్లూడ్స్ డేటా బ్యాకప్స్, సిస్టమ్ రిప్లికేషన్, ఫెయిల్ ఓవర్ సిచ్యువేషన్స్ అన్ని పైన చెప్పేసుకున్నాం. వన్ సైడ్ మెయింటైనింగ్ బిజినెస్ కంటిన్యూటీ ఇన్ ద ఫేస్ ఆఫ్ హార్డ్వేర్ ఫెయిల్యూర్, న్యాచురల్ డిజాస్టర్స్, సైబర్ అటాక్స్. అంటే బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్ అని ఒకటి ఉంది. బిజినెస్ని ఎప్పుడు స్టక్ అవ్వకూడదు, బిజినెస్ ఎప్పుడు ఆపకూడదు ఎలాంటి పరిస్థితుల్లో కూడా. దాన్నే బ్యాకప్ అంటారు. ఏం లేదు, ఆఫీసులో 4 members వర్క్, ఒక చిన్న బ్రాంచ్లో 4 members వర్క్ చేస్తున్నారు. ఒకరు లీవ్ పెడితే ఆ వర్క్ వేరే వాళ్ళు చేయగలగాలి. దట్ ఈస్ కాల్డ్ బ్యాకప్. ఒకరు లీవ్ పెడితే ఆ వర్క్ వేరే వాళ్ళు చేయగలగాలి, వాళ్ళకి అసైన్ చేస్తాం ఆ రోజు. అలాగే సేమ్ మెయింటైనింగ్ బిజినెస్ కంటిన్యూటీ ఇన్ ద ఫేస్ ఆఫ్ హార్డ్వేర్ ఫెయిల్యూర్, న్యాచురల్ డిజాస్టర్, సైబర్ అటాక్స్. ఇట్ ఆల్సో ఎన్కంపసెస్ రికవరీ పాయింట్ ఆబ్జెక్టివ్స్ RPO అండ్ రికవరీ టైమ్ ఆబ్జెక్టివ్ RTO టు డిఫైన్ యాక్సెప్టబుల్ డౌన్ టైమ్ అండ్ లాసెస్. ఫాస్ట్గా డేటాని తెచ్చుకోగలగాలి. ఇక్కడ 2 కాన్సెప్ట్స్ బాస్. ప్రొటెక్ట్ ది డేటా. ఇన్ కేస్ ప్రొటెక్ట్ చేయలేకపోయాం,
అన్ఎక్స్పెక్టెడ్ డిజరప్షన్స్ వచ్చాయి. అది హార్డ్వేర్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, నేచురల్ డిజాస్టర్స్ అవ్వచ్చు, సైబర్ అటాక్స్ అవ్వచ్చు, ఎర్త్క్వేక్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అయినా కానీ మనం డేటాని ఫాస్ట్గా వెరీ ఫాస్ట్గా రీకవర్ చేయగలగాలి. త్రూ బ్యాకప్స్ ద్వారా నువ్వు రికవర్ చేస్తావా, లేకపోతే రిప్లికేషన్ అంటే డేటా ఎగ్జిస్టెడ్ అట్ డిఫరెంట్ లొకేషన్స్ అక్కడి నుంచి నువ్వు తెచ్చుకుంటావా. యూ అప్లై స్ట్రాటజీ అండ్ రికవర్ ఇట్ వెరీ ఫాస్ట్. దిస్ ఈజ్ అబౌట్ సర్వీస్ నెంబర్ 34, డిజాస్టర్ రికవరీ. Transit gateway is very important. It is not service, but very it is service. Transit gateway is service number 35 service number. Transit gateway very important in exam, interview, real time also. మీకు ఒక్క లైన్లో చెప్పేస్తున్నాను. ట్రాన్సిట్ గేట్వే అంటే కన్నా 2 VPCస్కి మధ్య కనెక్షన్ని VPN అంటారు. అంటే 2 నెట్వర్క్స్కి మధ్య కనెక్షన్ని VPN అంటారు. అలా కాకుండా మల్టిపుల్ మోర్ దాన్ 2, 3, 4, 5 నెట్వర్క్స్ ఉన్నాయి, లేకపోతే 3, 4, 5, 6 VPCs ఉన్నాయి. నెట్వర్క్స్ ఆర్ VPCs. వాటిని అనుసంధానమే వాటి కనెక్షనే ట్రాన్సిట్ గేట్వే. త్రూ ట్రాన్సిట్ గేట్వే జస్ట్ 2 VPCస్కి మధ్య కనెక్షన్ అయితే VPN అంటారు. అలా కాకుండా మోర్ నెట్వర్క్స్ అయితే కనుక మోర్ దాన్ 2 అయితే కనుక ట్రాన్సిట్ గేట్వే యూజ్ అవుతుంది. దిస్ సర్వీస్ యూస్ఫుల్. AWS ట్రాన్సిట్ గేట్వే ఈజ్ సర్వీస్ దట్ సింప్లిఫైస్ ద మేనేజ్మెంట్ ఆఫ్ నెట్వర్క్ కనెక్షన్స్ అక్రాస్ మల్టిపుల్ VPCs. మల్టిపుల్ అన్నట్టు మోర్ దాన్ 2 VPCs, 3 VPCs, 4 VPCs, 5 VPCs, 10 VPCs ఉందనుకో, వీటి మధ్య నెట్వర్క్ కనెక్షన్కి ట్రాన్సిట్ గేట్వే సర్వీస్ అనేది యూజ్ అవుతుంది. ఆన్ ప్రెమిసెస్ నెట్వర్క్స్ అండ్ రిమోట్ ఆఫీసెస్. ఇట్ ఆల్సో ఎనాబుల్స్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ లైక్ ట్రాఫిక్ ఫిల్టరింగ్, రౌటింగ్ పాలసీ, సెక్యూరిటీ, ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఫర్ లార్జ్ స్కేల్ ఎన్విరాన్మెంట్. It also enables advanced features like traffic filtering, routing policies, secure traffic management for large scale environments. Already transit gateway గురించి 100 times చెప్పుకున్నాం. Like, share, subscribe. Thank you.